హాయ్ అండి అందరికీ. మరి సంక్రాంతి వచ్చేస్తుంది కదా! మరి సంక్రాంతి అంటేనే మరి కోనసీమకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రభల ఊరేగింపు అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మరి అటువంటి కోనసీమ ప్రభల ఊరేగింపుకి సంబంధించి మరి 500 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఆ చరిత్ర గురించి మరి కోనసీమ ప్రభలు ఏ విధంగా తయారు చేస్తారు, అసలు ఎంత అద్భుతంగా దీని వెనకాల ఉన్నటువంటి మరి ఆ యొక్క సాహిత్యం కానీ, ఆ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబడుతుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలిసేసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని అయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సంక్రాంతి ప్రభలు మనకి ప్రభలు అనగానే మెయిన్గా కోనసీమ ప్రభలు గుర్తొస్తాయి. అది కొత్తపేట కావచ్చు, అవిడి గ్రామం కావచ్చు, ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభలైతే మరి నిజంగా కూడా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ప్రభలు ఈ యొక్క కోనసీమ ప్రభలు అనమాట. మరి అటువంటి కోనసీమ ప్రభల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగ్గన్న తోట ప్రభలైతే నిజంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రభలని ఊరేగిస్తున్నప్పుడు చూడాలండి, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఎక్కడ ఆగరు, కాలువలు దాటుకుంటూ, పొలాలు దాటుకుంటూ వందల మంది జనాలు ఆ ప్రభలను ఊరేగిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 11 నియోజకవర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రభల్లో ఊరేగింపులో పాల్గొంటూ ఉంటారనమాట. అత్యంత అద్భుతమైనటువంటి ఆ ప్రభలకి నిజంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో కోనసీమ సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీకలు ప్రభల తీర్థం అనమాట. ఇక్కడ సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడానికి ఇక్కడ ప్రజలు ఆనవాయితీ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా మరి గత ఏడాది అట్టహాసంగా జరిగినటువంటి గణతంత్ర వేడుక దినోత్సవంలో మరి ఇక్కడ రాష్ట్ర శకటంపై కొలువుదీరినటువంటి ఈ ప్రభల తీర్థం అనేది భారతీయుల సంస్కృతిని, మనస్సును గెలుచుకున్నాయి. కోనసీమ ప్రభను నలుదిక్కులా చాటి చెప్పాయి. మరి అటువంటి కోనసీమ ప్రభలు వివరాల్లోకి వెళ్తే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాల 5 శతాబ్దాల చరిత్ర ఉందన్నమాట. అంబాజీపేట మండలం మొసళ్ళపల్లి శివారు జగ్గన్న తోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్నటువంటి కొబ్బరి తోటలో ఈ తీర్థం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి 2 నుంచి 3 నియోజకవర్గాల పరిధిలోని 3 మండలాలకు చెందినటువంటి 11 ప్రభలు వస్తాయి. మరి అక్కడ జరిగేటువంటి ప్రభలు తీర్థంలో కళ్యాణంలో పాల్గొంటారనమాట. ఇక్కడ ప్రభల తీర్థం లోక కళ్యాణార్థం చేస్తున్నట్లు చెప్తూ ఉంటారు. అదే భక్తుల విశ్వాసం కూడా. పూర్వం పెద్దాపురం ఆస్థానితులైనటువంటి రాజా వాసవాయి జగన్నాథరాజు వారి హయంలో ఇది జరగడం మొదలుపెట్టింది. తొలిసారిగా 17వ శతాబ్దంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారు. అంటే పెద్దాపురం రాజుల కాలంలో ఈ యొక్క ప్రభల తీర్థాన్ని ప్రారంభించారని చెప్తున్నారు. పెద్దాపురం మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంట. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడైనటువంటి ఏక సందాగ్రహ అయినటువంటి విఠల జగన్న ఇక్కడ ఉన్నటువంటి కౌశిక నది చెంతన శివపూజ చేసేవారంట. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశులైనటువంటి వారు అభ్యంతరం చెప్పడంతో మరి అప్పుడు హైదరాబాద్ నిజాం నవాబు తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తిరిగేటువంటి తీర్థం జరిగేటువంటి జగ్గన్న తోట దగ్గర 8 పుట్లు అంటే 64 ఎకరాల భూమిని దానంగా పొందారని, అప్పటి నుంచి కూడా అది జగ్గన్న తోటగా పేరు పొందిందని, అప్పటి నుంచి కూడా జగ్గన్న తోట తీర్థంగా మరి ప్రభల తీర్థంగా మరి జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఈ విధంగా పెద్దాపురం సంస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రభల తీర్థం అనేది 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నమాట. మరి ఈ ప్రభల తీర్థాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా? జగ్గన్న తోటతో పాటుగా కొత్తపేట సెంటర్లోను, అవిడి డ్యామ్ సెంటర్ దగ్గర, కాట్రేని కొన, మామిడి కుదురు మండలం, కొర్లగంట దగ్గర, ఇలా ఆంధ్రాలో మరి కోనసీమలో చాలా ప్రాంతాల చోట్ల ఇక పెద్ద పెద్ద ప్రభలు జరుగుతాయి. ఇవే కాకుండా మొత్తం 84 తీర్థాలు నిర్వహిస్తారు ఈ యొక్క ప్రభలు జరిగే రోజున. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున్నటువంటి ప్రభలు ఒక్కొక్క ప్రభ ఉంటుందన్నమాట. ఆ ప్రభలు తయారు చేయడానికి దాన్ని యజ్ఞంగా ప్రజలు భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఆ ప్రభలు దేంతో తయారు చేస్తారో తెలుసా? తాటి శూలం, టేకు చెక్క,
పోక చెట్లు వంటి ఉపయోగించి అలాగే మర్రి ఓడలు ఉపయోగిస్తారు, వెదురు బొంగులు వాడతారు. ఈ విధంగా వాటన్నిటిని కలిపి 3 రోజుల పాటు శ్రమించి మరి ప్రభలు తయారు చేస్తారు. ఈ విధంగా రంగురంగుల నూలు దారాలు కూడా వాటికి చుట్టి కొత్త వస్త్రాలు అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టి నెమల పించాలు మరి ఉంచి జయగంటలు వేలాడిస్తారు. వరి కంకులు, కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్ద పెద్ద పూలదండలతో ప్రభలకు వేలాడదీస్తారు. ఈ విధంగా వీటిని భక్తులకు తమ భుజ స్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరి చేళ్ళు, పంట కాలువలు ఇవన్నిటిని దాటుకుంటూ ప్రభల యాత్ర చూసేందుకు 2 కళ్ళు చాలవంటే మరి అతిశయోక్తి కాదు. అవన్నీ దాటుకుని ఒకసారి ప్రభలు గనక ముందుకు కదిలిని అంటే అవి కదులుతూనే ఉంటాయి అన్నమాట. అంటే సాక్షాత్తు మరి పరమేశ్వరుణ్ణి అలాగే మరి జగన్నాథ స్వామిని ఏ విధంగా తీసుకెళ్తారో అదే విధంగా మరి మన పరమేశ్వరుణ్ణి ఈ యొక్క ప్రభలు రూపంలో అలంకరించి మరి కాలువలు, నదులు, అలాగే మరి పెద్ద పెద్ద వరిచేలు ఇవన్నీ దాటుకుంటూ కూడా తీసుకెళ్తారు. ఈ యొక్క 11 ప్రభలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 11 ప్రభలు కూడా చాలా అద్భుతంగా చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలు ఎగబడి మరి ఎదరికి తీసుకెళ్తూ మోసుకుంటూ వారి భుజాల మీద మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి ఆ యొక్క జగ్గన్న తోట ఆ యొక్క ప్రభల తీర్థాలు చూడడానికి వేలల్లో జనాలైతే వస్తూ ఉంటారనమాట. అందుకే ఇది ఈ యొక్క ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. గంగలకుర్రు అగ్రహానికి చెందినటువంటి శివకేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోడీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపారు. గత ఏడాది ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్న తోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గత ఏడాది సినీ ప్రముఖులైనటువంటి నాగార్జున నటిస్తున్నటువంటి ఒక సినిమాలో కోసం విజువల్స్ కోసం కూడా ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. దీంతో ఈ యొక్క ప్రభల తీర్థాన్ని ఎంతో అద్భుతంగా మరి సినిమాల్లోనూ చూపిస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క కోనసీమ ప్రభలకి గుర్తింపు లభించింది. మరి అటువంటి గుర్తింపు యువతల కారణంగానే వచ్చింది. యువత ప్రభల తీర్థాలపై లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అంటే సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రభల తీర్థాలు ఇవన్నీ కూడా షేర్ చేయడంతో ఆ యొక్క తీర్థం అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మరి ఇవాళ కోనసీమలోనే అత్యంత అద్భుతమైనటువంటి ప్రభల తీర్థంగా ఈ జగ్గన్న తోటకి చెందినటువంటి ప్రభల తీర్థాలు, అలాగే కొత్తపేట, అవిడి ఇవన్నీ వాటిలో కూడా ప్రభల తీర్థాలు అయితే అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. మరి సంక్రాంతి వచ్చిందంటేనే అద్భుతంగా ఆంధ్రాలో కోనసీమలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి మరి వేడుకల్లో ఈ ప్రభల తీర్థం ఒకటి అనమాట. మీరు ఎంతమంది ఈ ప్రభల తీర్థాన్ని చూశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా సరే కోనసీమ వాసులు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మా ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.